క్లీనింగ్ ఉన్నారా చూద్దామని చూసుకో ప్లీజ్. ఏందిరా నీ ఫోన్ చూస్తే నవ్వొస్తుందేమని చూస్తున్నా. నవ్వే ఎక్స్ప్రెషన్ పెట్టాను. నాది వస్తుందా కానీ నీదైతే నామినేషన్ రోజు అన్న ఎప్పుడైనా ఇవ్వ మొహం చూడు నీకు నవ్వు వస్తుంది. నామినేషన్ రోజు అవునా? అవును నేను చేసా లేదా? అది కాదు నామినేషన్. ఓకే ఆమా రెస్టింగ్ ఫేస్ వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఇట్లా అవునా చూడలేదు. ఇంకా కళ్ళు కూడా దీనంగా ఏదో పోయినట్టు పెట్టింది ఆ జుట్టు. ఇప్పుడు వదిలేసింది రబ్బర్ బ్యాండ్. చెత్త వేస్తారు మీద ఇక్కడే కదా ఇట్లే. మా కళ్ళు కూడా మత్తులో ఉంటాయి. మత్తు నిద్ర మత్తులో ఏం మాట్లాడుతున్నారు మీరు అని ప్రతి ఒక్కరు లేచినప్పుడు అమ్మా ఇప్పుడు ఎన్ని గంటలు అని ఆలోచిస్తాను. నిన్న కొంచెం త్వరగానే అయిపోయింది. నిన్న నేను ఎండలో అసలు 2 minutes ఈ త్వరగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంకా అయిపోయింది. ఓకే ఓకే కాదు బయట జరిగిన వాటి బాగుంది. యాక్టివిటీలలో మరీ ఇరిటేటింగ్ నామినేషన్. అరే వాళ్ళు నిజంగా మాట్లాడుతున్నారా? గొడవ పాపం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఒకసారి నేను నవ్వుతుర్రా బాబు భయం చేసుకొని. ఆదిత్య బర్రెగొంతన్నా అన్న లేదురా ఇంకోరు ఎవర్రా నువ్వు ఏది అదే ఏం లేదురా నువ్వుగనివి. వాడు అదే ఆలోచిస్తారంటే మీరు వాడిని గెలుపుతా ఉన్నారు. ఏం చెబుతానే అంటుంది. సరే నువ్వు లైట్ తీసుకోమ్మా. అభయ్ అన్న నీకే ఎవరో తెలియనప్పుడు నీకెందుకురా? అభయ్ అన్న ఇస్ వెరీ ప్రొటెక్టివ్. ఐ ప్రొటెక్ట్ మై ఫ్రెండ్స్. అదేంటన్నా నేను కూడా ఫ్రెండ్ అనే అన్నాడు అనండి. నీకు అందరు ఫ్రెండ్సే కదా హౌస్ లో. మొన్నటిదాకా నన్ను ఫ్రెండ్ లా కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఏదో దూరిపిచ్చేసి ఒప్పుకోవాల్సిందే. నేను హౌస్ మెంబర్నే. దానికి కూడా నామినేట్ చేసేలా ఉన్నాను ఒక్కొక్కటి. నేను చేస్తాను నిఖిల్. నీకు అసలు అదే అబ్జర్వేషన్ స్కిల్స్ ఇస్తున్నా. ఇలాగే రాని చేస్తా టైం వచ్చినప్పుడు చెప్పి చేస్తా. నేనైతే ప్రేరణకు కూడా నిన్న చెప్పాను. నేను నిన్న నాకు చెప్పి చేసినట్టు. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ యష్మిన్ చేయొద్దు అనుకున్నాను, పృథ్వీనే చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు ఆ ఎండలో టైం లేక అమ్మో యా అది ఎన్ని గంటలు అవుతుందో. నేను తొందరగా చెప్పిన పృథ్వీ నాతోనే డిఫెండ్ చేయలేదు బానే. ఒకే వాడు ఇద్దరు 20 times యూజ్ చేస్తారు. ఏంట్రా అది? బట్ నాకు ఒపీనియన్ అది నీ ఒపీనియన్ అదే. నేను సెన్సిటివ్ అయితే నేను నీకు కాదు ఏదో కాదు. నా యాంగర్ ఎమోషన్ స్ట్రాంగ్. నీ కాదు నీ నీ అగ్రెషన్ స్ట్రెంత్ అయినప్పుడు నా ఎమోషన్ ఎందుకు వీక్నెస్ అని అడిగింది. అదే పాయింట్. బట్ నేను ఎప్పటి నుంచో చేద్దాం అంటే నీకు నేనైతే ఆదిత్య నన్ను నామినేట్ చేసి లవ్ యూ చెప్పిన తర్వాతే మాట్లాడతాను. చేసినావు కదా ఆల్రెడీ. ఆయన చేసి ఆయన నాకు వచ్చి కంఫర్టబుల్ సీటు నువ్వు ఇటు కూర్చో లేకపోతే నువ్వు ఇటు చదివి మీ ఇద్దరి మధ్య నేను కూర్చో. ఎందుకురా ఏమైనా గుచ్చుకుంటున్నాయి చూపులు నీకు? అంటే నాకు తెలియదు గుచ్చుకుంటది ఏమో. నీ బద్ధశత్రువు విష్ణు. అయితే ఆయన బద్ద శత్రువు నువ్వే. నువ్వు వచ్చే విష్ణుప్రియ మాట్లాడు. మై హై స్కూల్ యష్మి కింద కన్వర్సేషన్ తెలియక యష్మి ఇంకా అక్కడే ఆ రూమ్ లో రోజు రోజు తెల్లగా అయిపోతున్నావు ఏంట్రా? ఫేర్ అవుతున్నావు. ఏం పూస్తున్నావురా? నాకు ఇవ్వరా? నిన్న బిగ్ బాస్ నేను సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను అప్పుడే కావాలని. ఎవరి కోసం పక్కన ఎవరికి కోసం ఇంకా ఆయన కూసి వచ్చాను నేను. చేయి కూసి వచ్చింది. ఎప్పుడు నేను చూసా. నన్నే ఫస్ట్ పిలుస్తున్నాడు ఆయన నామినేషన్. అబ్బాయి ఫస్ట్ నామినేట్ చేయాలి. నెక్స్ట్ టైం నన్ను కావాలని కంటెంట్ క్రియేట్ చేస్తారు.
అన్న అన్నీ ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు. ఆయన క్లియర్ ఆయన చూసే నేను ఇక్కడికి వచ్చా. కాంబినేషన్ లో పెద్ద కంటెంట్ రాదని అందుకే నన్ను పిలవాడు. మరి నన్ను మధ్యలో పిలుస్తాడు. మాట్లాడుతున్నా ఎంత కావాలో అంత. నేను ఒకటే మాట చెప్తా, ఆ మాట నువ్వు ఏమన్నా వాడికి అయిపోయింది. ఇట్స్ డన్. అంత మాట్లాడాలో అంత మాట్లాడతాం. అలానే ఉంటే బెటర్ డిఫరెంట్ ఈసారి ఎవరైనా వచ్చి నామినేషన్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. బికాస్ నేను అనవసరంగా నిన్న నాకు అనిపించింది నా టంగ్ స్లిప్ అయినప్పుడు షట్ అసలు ఏదైతే నేను చేయకూడదు అనుకున్నానో అదే నేను చేశాను. వచ్చి ఇంకేం చేయాలి మాట్లాడుతున్నాను. నాకు నా మీద ఇంప్రెషన్ పోయింది. కాంబినేషన్ టైంలో కూడా ఫస్ట్ నేను బిగ్ బాస్ నేను లాస్ట్ టైం చెప్పిన బిహేవియర్ నాకు నచ్చలేదు. సెల్ఫ్ నామినేట్ యష్మికి అయితే ఇంకేంది, యష్మికి ఒకరు దొరికిపోయారు. ఇక మొత్తం ఒక నామినేషన్ దొరికిపోయింది. యష్మి ఎవ్రీ టైం ఒక్కరినే టార్గెట్ చేయాలి. ఒకరు నాది మరి వాడే ఒకటి వాడేలా లేకపోతే నేను వెళ్ళాలి ఇంకా. సో అదైతే ఫిక్స్. నేను చెప్పేసాను కాబట్టి నేను అదే వాళ్ళకి చెప్పాను. పొరపాటు నా ముందు ఒక మిస్టేక్ కూడా చేయవు. నువ్వు చేసావంటే అదే పెద్దగా నేను నామినేషన్ తీసుకొస్తాను. ఇంకొకరు అంతే ఉంటామని చెప్పేస్తాను. అదైతే కానీ తను ఊరికే అలా నిజంగా పాయింట్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద వేస్తుంది యష్మి. నీకు వేరే వాళ్ళు స్ట్రాంగ్ పాయింట్స్ ఇచ్చినా కూడా ఒకటేనా మనీ నా హార్ట్ బ్రేక్ నిజంగా బ్రేక్ చేశారు రా. చాలా సారి వచ్చి వాడితో మాట్లాడాను, వాడి స్టోరీ విన్నాను, చాలా సారి నేను కన్సోల్ చేశాను, మోటివేట్ చేశాను. ఇంత వాడు హెల్తీ ఫ్లర్టింగ్ ఏం మన్మతుడా హౌస్లో. నేను వాడు హెల్తీ ఫ్లర్టింగ్ చేస్తుంటే నేను నవ్వుతూ సిగ్గుపడ్డానికి చెప్పు నువ్వు. నేను ఫ్రెండ్గా అనుకున్నాను నిజంగా. అలా ఉంటే నాకు ఇలా చేయడం నాకు నచ్చలేదురా. నాకు నిజం పాట పాడకూడదు. అదే లిరిక్లు అన్నీ ఉన్నాయి కదా వీళ్ళు చెప్పి చూసాగాని నిఖిలే మన్మధుడు. అది చెప్పినందుకే ఒప్పుకోలేదన్న. మామ లేదు మామ, నేను ఒప్పుకోను అన్న. నువ్వు అందరు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తావు అని వచ్చిందా? నాతో చేస్తాడా? అసలు చేయరు అని పరువు తీసి షాలో ఎత్తున్నారు ఇలా. యష్మిని ఫ్లర్ట్ చేయని విష్ణు అడిగింది. సీత 3 days టైం ఇచ్చింది. నిఖిల్ అది ఆలోచిస్తున్నాడు. అది జరిగింది. తీసుకెళ్ళి నైస్ అన్న. స్క్రిప్ట్ బాగుంది. బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ బిగ్ బాస్ ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇవ్వచ్చు కదా, బోర్ కొడుతుంది. ఏంటంటే ఎవరికి ఇచ్చిండో ఇప్పుడు దాకా. అరే మనకిందాగా వెళ్ళమని చెప్పి ఇప్పుడు వెళ్ళి రమ్మని చెప్పారు. చూస్తున్నాను. ఫోన్ లేదా పిలిస్తే మళ్ళీ వాడు నేను రానన్నా అంటాడు. వాడు వస్తే రానండి. అదే చెప్పడానికి పిలిచేవాడు రావద్దు ఇంత యాక్టింగ్ చేస్తాను. మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడే నాకు కావలిగా, మన్మధుడే నా ఇష్టముగా. పాడద్దన్నాడు, అందుకే మాట్లాడుతున్న లిరిక్స్. ఏ వచ్చి బీపోయేవాడిని, బే వచ్చి బీపోయేవాళ్ళు. మీ పాపని స్కూల్లో వేసారా? ఇయర్ అన్న నీకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చారా? లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ రమ్మా. Top 5 ఇంకా 10th వరకు Top 5. 10th వరకు టాప్ 9 97. CBSE